Hello guys, welcome back to my channel. It's your dad little princess. So ఇవాల్టి వీడియో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేచేసి ఇంటి ముందర అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను. అండ్ తులసమ్మ దగ్గర కూడా చిన్నగా ముగ్గు అయితే వేసేసుకున్నాను. సో నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా మేము ఇక్కడైతే తలకోనకైతే వెళ్తున్నాము. సో ఇంకా ఇంట్లో అంతా పూజలన్నీ చేసేసుకొని అయితే మా మమ్మీ ఆ లోపలే 5:30కే స్నానాలన్నీ చేసుకొని దీపాలు కూడా పెట్టేసింది. ఇంకా నేనైతే స్నానం చేసుకొని అయితే వచ్చేస్తాను. సో ఇంకా స్నానం అయితే చేసేసుకొని ఈరోజు కొంచెం డివోషనల్గా రెడీ అవుదామని చెప్పి అయితే హాఫ్ సారీ అయితే ప్లాన్ చేసుకున్నాం నేను నా ఫ్రెండ్స్ అయితే అంతా బ్లూగా వేసుకుందాం అని చెప్పి. సో నాకైతే బస్ టైం అయిపోతుంది, ఇంక ఇలా అయితే స్టైల్ చేసేసుకున్నాను. సో బస్లో అయితే రెడీ అయిపోదాం అని చెప్పి తిరుపతి నుంచి ట్రావెల్ చేసే వాళ్ళైతే ఎగ్జాక్ట్ 7:30కి అయితే మనం స్పాట్లో ఉన్నామంటే మూవ్ అవుతుంది బస్ అయితే. సో మేము ఇక్కడైతే 7:30కి వచ్చేసాము. 7:30కి అయితే బస్ మూవ్ అయిపోయింది. సో ఇంకా నేను బస్లోనే కూర్చొని ఇంకా ఫుడ్ అయితే తినేసినాము. అండ్ ఇట్లా ఫ్రెండ్స్ తోటి రావడం అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే. సో ఎగ్జాక్ట్ మనల్ని 7:30కి ఎక్కిన వాళ్ళని అయితే 9:40కి అయితే మనం స్పాట్లో రీచ్ అయిపోతాము. సో ఇంకా టెంపుల్ దగ్గరే దింపారు. అండ్ పూజ సామాగ్రి కూడా మనకి అవైలబిలిటీలోనే ఉంటుంది. స్వామివారిని అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. సో వీడియో అయితే అంత క్లారిటీగా అయితే రాలేదు స్వామిని తీసిన వీడియో అయితే. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వినాయక స్వామిని అయితే దర్శనం అయితే చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి టెంపుల్ని ఒక రౌండ్ అయితే వేసాము. ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. అండ్ ఇక్కడైతే దర్శనం అయితే చేసేసుకున్నాము. సో ఇక్కడ మొత్తం టెంపుల్స్ని అయితే విజిట్ చేసేసుకొని ఇక్కడ మా మమ్మీ అయితే చూడండి మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి కూర్చోంది. అండ్ ఇక్కడైతే నవగ్రహాల టెంపుల్ కూడా ఉంది. సో మేము 9 times అయితే స్వామిని అయితే తిరిగేసి దర్శనం అయితే చేసేసుకొని బయటకైతే వచ్చేసాము. సో టెంపుల్ స్పాట్ అంతా అయిపోయింది. ఇంకైతే మేము ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి అయితే బై వాక్ వెళ్తున్నాము. సో కొంచెం దూరం నడిచామంటే మనకి ఎంట్రీ స్పాట్ వస్తుంది. సో ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ తోటి మా మామ్తో అందరం కలిసి మాటలు చెప్పుకుంటూ కొంచెం దూరం అయితే నడిచేసాము. సో ఇక్కడ మీరు బోర్డు చూస్తున్నారు కదా, ఇది మాత్రం ఎంట్రీ స్పాట్, మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే ఎంట్రీ స్పాట్ మాత్రమే ఇది. సో ఇక్కడైతే మనం టికెట్ తీసుకున్నాము. ఫర్ హెడ్ 30 రూపీస్ అంట. అండ్ అక్కడి నుంచి అయితే మనం మాట్లాడుకున్నట్టయితే 150 రూపీస్కి అయితే ఆటో వస్తుంది పర్సన్స్ని బట్టి. సో మేము ఇక్కడైతే 150 ఇస్తామని చెప్పాము. సో స్పాట్లో అయితే దింపారు. కొంచెం దగ్గర మాత్రమే దింపుతారు. మేము ఇక్కడైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము. జరి దగ్గరికి వెళ్ళాలంటే పక్కా నడవాల్సిందే. సో ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోయాము. కానీ మా మమ్మీ అయితే మాత్రం స్పీడ్గా వేగంగా అయితే వెళ్ళిపోయింది. మేమైతే మాత్రం అలా ఊగుతూ ఇలా ఊగుతూ అయితే స్పాట్ దగ్గరికి అయితే ఫైనలీ వీ రీచ్. సో స్పాట్ని చూసిన వెంటనే వీ ఫీల్ సో హ్యాపీ. ఇంత టైర్డ్ ఫీల్ అంతా పోయింది. సో ఇంకా మేము మునగడానికి అయితే సిద్ధమవుతున్నాను నేనైతే. ఇక్కడ చూడండి వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయంటే వాటర్ అయితే. సో నేను ఇక్కడ మామ్ అయితే మునిగేస్తున్నాము. చాలా చిల్ అవ్వచ్చు ఫ్రెండ్స్ తోటి అయితే. ఎవరైతే తలకోనకి విజిట్ చేయని వాళ్ళైతే పక్కా విజిట్ చేసేయండి. నేను బస్ డీటెయిల్స్ కూడా పెట్టాను కదా. అండ్ ఇక్కడైతే చూడండి మేము మొత్తం చిల్ అవుతున్నాము. సో ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ అయితే ఫుల్ వాటర్ అయితే పడుతున్నాయి. మేము మెయిన్ దగ్గర అయితే మునగలేదు, ఎందుకంటే వాటర్ ఫోర్స్గా పడుతుంది కాబట్టి చిన్న ఫాల్ దగ్గర అయితే మునుగుతున్నాము. అండ్ ఇక్కడ చూడండి చేపలు కూడా ఉన్నాయి, చిన్ని చేపలు మనకి బాగా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి నేనైతే పడుకో ఉంటే మా ఫ్రెండ్ దాన్ని కూడా వీడియో క్యాప్చర్ చేసింది. బాగా వాటర్లో ఆడి బాగా తడిచిపోయి అలసిపోయాను. ఇంకా దానికి కూడా మా ఫ్రెండ్ వీడియో తీసుకుంటుంది. అండ్ ఇంకా వాటర్ ఫాల్స్ నుంచి కింద దిగుతూ వస్తుంటే ఇక్కడైతే ఒక పూజారి మాత్రం ఒక స్వామి ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటాడంట. ఆయన స్టేయింగ్ ప్రతిరోజు ఆయనే క్లీన్ చేసుకొని ఆయనే ఇక్కడంతా పూజలన్నీ చేసుకుంటాడంట. సో మేము ఇంకా స్వామికి కొంచెం అమౌంట్ అయితే ఇచ్చేసి అండ్ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ లింగం కూడా పెట్టుకున్నాడు చూడండి. సో మీరైతే వెళ్ళినప్పుడు ఈయన్ని కూడా విజిట్ చేయండి. ఆయన కొంచెం డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాడు. కోతులు మాత్రం ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి.
చిన్న థింగ్ ఏంటంటే సాటర్డే కూడా నాన్ వెజ్లు తింటున్నారు. అసలు సో బ్యాడ్ ఆఫ్ దట్. ఇంకా మేము ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే ఇక్కడ స్వామి అయితే చెప్పాడు, సో ఇక్కడ ఫ్రీ భోజనాలు కూడా అవైలబిలిటీలో ఉంటాయని చెప్పి చాలా నీట్గా చాలా చక్కగా అయితే పెట్టారు. నాకు తెలిసి 12 to 1 వరకు అయితే ఫుడ్ అవైలబిలిటీలో ఉంటాయి. టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.